ఈరోజు మనం దయ్యాల యూనివర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కంజ్యూరింగ్ యూనివర్స్ గురించి. అంతకంటే ముందు దీన్ని ఒక మాట చెప్తా అంటే వినండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే ఈరోజు రాత్రి మీ ఇంటికి దగ్గరికి వస్తా. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామా? ఈరోజు మనం దయ్యాల యూనివర్స్ ఇన్ ఆర్డర్ అయితే చెప్పబోతున్నాను. ఇంకా ఎవరైతే కంజ్యూరింగ్ యూనివర్స్ చూడలేదో వాళ్ళకు మాత్రమే ఈ వీడియో, మిగతా వాళ్ళు స్కిప్ చేసేయచ్చు చూసిన వాళ్ళైతే. కంజ్యూరింగ్ యూనివర్స్లో నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ ది కంజ్యూరింగ్ 2013లో వచ్చింది. ఇది ఒంటరిగా చూస్తే మాత్రం పట్టుకొచ్చావురా దాన్ని, అది ఆడది కాదురా. ఈడు భయపడిపోయి మనల్ని కూడా చంపేసిలో ఉన్నారా? పసిబిడ్డను కూడా చూడకుండా నన్ను తొక్కేసిందిరా. రోట్లో ధనియాలేసి దంచినట్టు దంచేసిందిరా. ఈడు పసిపిల్లడేంటి బావా? గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. కంజ్యూరింగ్ తర్వాత నెక్స్ట్ 2014లో వచ్చిన మూవీ అనబెల్ అనమాట. ఈ మూవీ అయితే ఇంగ్లీష్లో హిందీలో మాత్రమే ఉంది, తెలుగులో అయితే లేదు. సబ్ టైటిల్స్ పెట్టుకొని ఇది ఒక్కటి ఎలాగైతే చూడండి అనమాట. తర్వాత 2016లో ది కంజ్యూరింగ్ 2 అయితే వచ్చింది అనమాట. ఈ మూవీ అయితే ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయింది. కంజ్యూరింగ్ 2 తర్వాత 2017లో వచ్చిన అనబెల్లా క్రియేషన్ అనమాట. ఈ మూవీ అయితే అనబెల్లా 1కి ఇది ఒక సీక్వెల్, ఇది 2 మాదిరి అనమాట. అనబెల్లా క్రియేషన్ తర్వాత 2018లో వచ్చిన ది నన్. ఈ మూవీ అయితే నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మూవీ అయితే నేను ఒంటరిగా అయితే చూసాను అనమాట. ఒంటరిగా చూసాను, నాకు చాలా అంటే చాలా భయం తీసింది అనమాట ఈ మూవీ చూసాను. నిజంగా జెన్యున్గా చెప్తాను. తర్వాత అనబెల్లా కమ్స్ హోమ్ అయితే వచ్చింది 2019లో అయితే. అప్పట్లో ఈ యూనివర్స్కి పెద్ద ఫ్యాన్ బేసే ఉండేది, ఇప్పటికి కానీ ఉంది. ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి కంజ్యూరింగ్ యూనివర్స్తో సంబంధం లేకుండా, వాటి మీద కూడా వీడియో చేయాలంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, చేద్దాం. అనబెల్లా కమ్స్ హోమ్ తర్వాత ది కంజ్యూరింగ్ ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్. ఈ మూవీ అయితే ఇది నేమ్ అయితే పెద్దగా ఉంది కానీ మూవీ అయితే పెద్దగా ఉండదు. నాకైతే నచ్చలే మూవీ, ఏం పెద్ద అయితే ఉండదు. కానీ మీరు కంజ్యూరింగ్ యూనివర్స్లో ఉంది కాబట్టి తప్పకుండా చూడాలి ఈ మూవీ. కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా చూడాల్సిందే. ఇంకా లిస్ట్లో లాస్ట్ ది నన్ 2. దీనికైతే థియేటర్కి అయితే వెళ్ళినా, దీనికి ఈ ఒక్క సినిమాకి మాత్రమే. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది కానీ హారర్ ఎఫెక్ట్స్ కానీ బాగున్నాయి. కానీ ది నన్ను అన్నంత లేదన్నమాట ఈ మూవీ. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆర్డర్లో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అక్కడైతే అన్ని మూవీస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు అనమాట. కామెంట్ సెక్షన్లో కానీ పిన్ చేసి పెడతా, ఖచ్చితంగా ఒక్కసారి అయితే చూడని వాళ్ళు ఉంటే ఇవన్నీ అయితే చూడండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. ఎండ్ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.